హాయ్ అండి. కొన్ని ఛానల్స్ విజయ్ గురించి మాట్లాడుతున్నారు. రేపు విజయ్ గారికి ఏదన్నా జరగరానిది ఏదన్నా జరిగితే ఏ ఛానల్ ముందుకు వస్తుంది? వచ్చిన తర్వాత మీ ఫేవరెట్ కోసం ఇదిగో ఇది జరిగింది అది జరిగింది అనే కాడికి ఏదో ఆయన చేసుకుంటున్నాడు హీరో, ఏదో చేసుకోనేయండి. ఎందుకు ఆయన్ని మనం పేరెత్తి చూపించడం? ఎవరికి బౌన్సర్లు లేరా? ఏదో అబ్బాయి ఆ స్టిక్ పట్టుకొని పైకి ఎక్కాడు, అతని యువతలకి ఇట్లా తోయడం, పడిపోయింది, స్లిప్ అయ్యి ఇటు విసిరేసాడు, పడిపోయాడు. అందరూ అలా ఉండరు కదండి. ఒకరోజు ఆలోచించండి. ఇప్పుడు ఒక ఉన్నత స్టేజీకి వెళ్ళిన దాకా ఎవరైనా బౌన్సర్స్ అనేది వాళ్ళ తప్పే ఉండదు తెలుసా? ఎందుకు ఓ అని ఊగిపోతుండవు నువ్వు? ఛానల్ దేనికి ఊగిపోతున్నావు నువ్వు? ఏమైందని? ఇప్పుడు అతను పెట్టుకున్నాడు, అతను బౌన్సర్స్ పెట్టుకొనియండి. యువకుడు, ఉత్సాహవంతుడు, రేపు తమిళనాడు సీఎం కాబోతాడు. ప్రజలు వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు, సీఎం అవుతాడు. మీకేం వచ్చింది? మీకేం కాలేదు కదా. ఏదో మీ ఛానల్కి వ్యూస్ కోసం ఒక మనిషిని తప్పుగా చూపించడమే మీ పని. ఒకరోజు మారండి సార్. ఇప్పుడు ఆయనకి బౌన్సర్స్ పెట్టుకున్నాడు, తప్పేమైంది? ఆ అబ్బాయిని ఎవరు ఎక్కమన్నారు? అంతెత్తు కమ్ములు కట్టుంటే ఎవరు ఎక్కిపోయి అక్కడి నుంచి పడితే ఎవరు విజయ్ మీదకే దోసేస్తారు కదా. అవును, విజయ్ మీదకే దోసేస్తారు. మీరు ఇటు జరిగింది, ఇటు అయింది, అట్ట అయిందని ఒకరోజు చూడండి మీరు. ఎందుకంటే ఒక మనిషిని మనం తప్పు అనుకోకూడదు. ఆ స్టేజీలో ఆ మనిషి అట్ట కరెక్ట్గా చేయడం అది రైటే. ఎందుకు పోవద్దు? ఇప్పుడు విజయ్ పర్మిషన్ తీసుకొని పోవచ్చు కదా. ఒకవేళ పర్మిషన్ ఇస్తే, అతను పర్మిషన్ ఇస్తే పోయి ఫోటో తీసుకోవచ్చు కదా. అది తప్పండి. ఊళ్ళే మనం ఊగిపోవడం అనేది అది నాటే కరెక్ట్. అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు. ఏదో మీ ఛానళ్ళు ఉన్నాయి, ఏది మాట్లాడినా మేము వర్కౌట్ అయిపోద్దులే అంటే అది అవ్వదు కదా. ఒకరోజు చూసుకోండి మాట్లాడేటప్పుడు. అతను సీఎం క్యాండిడేట్గా ఏదో పోటీ చేస్తున్నాడు చెన్నైలో, చేయనియండి. వాళ్ళని రాజకీయంగా మనం కొన్ని ఛానళ్ళు అనగదొక్కాలంటే మనం ఎందుకు? మన ఛానల్ ఎందుకు ఉండేది? ప్రజల తరపున పోరాడండి. ఎంతసేపు సినిమా యాక్టర్లు ఏం చేస్తున్నారు, రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు, అది కాదు మనం మాట్లాడాల్సింది. ప్రజలకి ఏమి లేవు, ఈ నాయకులు ఏం చెప్పారు, ఏం అమలు చేయటం లేదు, అది మాట్లాడండి. హైదరాబాద్లో రోడ్ల మీద ఎంతమంది చచ్చిపోతున్నారు దాని గురించి మాట్లాడండి. లేకుంటే ఇంకొక పల్లెటూరులో అన్నాలు లేక, వాళ్ళకు తిండి లేక, దిగానం లేక వాళ్ళు ఎంతమంది చచ్చిపోతున్నారు దాని గురించి మాట్లాడండి సార్. ఏదో ఒక సినిమా యాక్టర్ రాజకీయ పార్టీ పెట్టుకున్నాడని, ఏదో ఒక బౌన్సర్ వాడిని ఏదో దోసేశారని బౌన్సర్ల మీద ఒక కేసు, విజయ్ మీద కేసు, అది కరెక్ట్ కాదు. అది చూసుకోండి.